హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శిరీష కిచెన్. టుడే మన రెసిపీ వచ్చి మోస్ట్ కామన్ రెసిపీ జీడిపప్పు ఉప్మా అండి. ఇది చాలా ఈజీగా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది 5 నిమిషాల్లో మనము ఈ ఉప్మా బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనము ఈ ఉప్మా అనేది మనము ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. దీన్ని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులో 30 ml దాకా ఆయిల్ వేసి ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వాలి. ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో 2 కప్స్ దాకా ఉప్మా రవ్వ వేసి ఈ ఉప్మా రవ్వని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ ఉప్మా రవ్వ అనేది మంచి కలర్ రానంత వరకు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా బాగా మిక్స్ చేయాలి. మనకు ఉప్మా రవ్వ అనేది బాగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. మనం ఈ ఉప్మా రవ్వని వేరే ప్లేట్లోకి తీసి పెట్టాం కదండి. అదే ప్యాన్లో మనము ఒక 3 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేయాలి. ఈ నెయ్యి బాగా కరిగిపోయి బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల దాకా మనం వేరుశనగపప్పుని, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పుని, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చనపప్పును కూడా వేసి బాగా వేయించాలి. ఇందులోనే ఒక 2 ఎండుమిరపకాయలు వేసి ఇలాగ కట్ చేసి వేయాలి. అలాగే 2-3 పచ్చిమిరపకాయలను కూడా వేసి ఈ విధంగా సన్నగా కట్ చేసి వేయించాలి. ఇవి బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసి బాగా వేయించాలి. ఈ విధంగా ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో జీడిపప్పును కూడా వేసి మనము బాగా వేయించుకోవాలి. ఈ జీడిపప్పు ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో 6 కప్స్ దాకా వాటర్ని యాడ్ చేయాలి. నేను 2 కప్స్ ఉప్మా రవ్వని తీసుకున్నాను కదండి, అందుకని 6 కప్స్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. అది 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకుంటే 3 కప్స్ వాటర్ని యాడ్ చేయాలి. అందుకని నేను 2 కప్స్ ఉప్మా రవ్వ తీసుకున్నాను కాబట్టి 6 కప్స్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. మనము ఇంకొక కప్పు ఎక్స్ట్రా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మనము వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేయాలండి. ఇలా సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత ఈ వాటర్ ఈ విధంగా బాయిల్ అవ్వాలి. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఇందులో మనము ముందుగా వేయించి పెట్టుకున్న ఉప్మా రవ్వని ఈ విధంగా మనము కలుపుతూ వేయాలండి. ఒకేసారి వేసినట్లయితే ఉప్మా రవ్వ గడ్డలు కట్టుతూ ఉంటుంది. అందుకని ఇలా ఉప్మా రవ్వని వేస్తూ మనము మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి, ఈ విధంగా మనము మిక్స్ చేస్తూ ఉండాలి. లేకపోతే ఉప్మా రవ్వ అనేది గట్టిపోతుంది. మనకు గడ్డలు లేకుండా ఉప్మా రవ్వని ఈ విధంగా మనం మిక్స్ చేస్తూ ఉండాలి. చూశారు కదండి, ఈ విధంగా జీడిపప్పు ఉప్మాని మనము చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనము ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనము ఈ బ్రేక్ఫాస్ట్ని 5 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూసాం కదండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.